రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే ఉన్నారో టీము ఫిలిం టీమ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు విజయవాడలో సందడి చేయబోతున్నారు. ఎన్నో ఫిలిమ్స్ చేశారు, మన అందరికీ తెలిసిన హీరోనే. ఇప్పుడు ప్రత్యేకంగా వ్యవసాయంకి సంబంధించింది ఎలాగ చేయాలి ఏంటన్నది ఆ యాంగిల్లో అయితే రాబోతున్నారు. చెప్పండి, అసలుకి ఆల్మోస్ట్ అందరికీ మీకు తెలిసిన వాళ్ళే, చాలా ఫిలిమ్స్ చేస్తారు, చాలా క్యూట్గా కూడా చేస్తూ ఉంటారు. అసలు ఎలా ఉండబోతుంది మీ మూవీ? ఈ సినిమా అయితే డెఫినెట్గా ఒక గుర్తుండిపోయే సినిమా అవుతుందండి. ఇప్పుడు చాలా సినిమాలు చేస్తూ ఉంటాం, కొన్ని డబ్బుల కోసం చేస్తాం, ఇంక మేము కూడా బతకాలి కదా, కొన్ని మనసు బట్టి చేస్తాం. ఇదేంటంటే ఈ సినిమా చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అందరం వ్యవసాయం మాట్లాడతాం, రీల్స్ వస్తే లైక్ చేస్తాం, కానీ దాన్ని దాటి ఏం చేయలేము. ఇది నా అటెంప్ట్ నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు వ్యవసాయంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ని మోడర్న్ టెక్నాలజీతో ఎలా సాల్వ్ చేయొచ్చు. ఈ వ్యవసాయం చేయాలనుకోవడం మన పెళ్లి మీద, మన ఫ్యామిలీ మీద ఎంత పెద్ద ఒక పెద్ద భారంగా పడుతుంది అన్న ఒక చిన్న సన్నివేశం, దాని గురించి చేసిన సినిమా. డైరెక్ట్గా ఒక్కసారిగా డైరెక్టర్ వచ్చి ఏంటి ఈ మూవీ అని ఎలా చెప్పినప్పుడు మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరి ఫోన్స్ అవన్నీ అంటున్నారు. ఇప్పుడు వ్యవసాయంకి సంబంధించిన దాంట్లో స్టోరీ ఉండబోతుంది అయినప్పుడు మీరు యాక్సెప్ట్ చేశారా? అంటే నన్ను చాలా మంది ఎలా అడుగుతారంటే అండి, మీరు ఎలా ఇండస్ట్రీలో సర్వైవ్ అయ్యారు, 10 పై నుంచి ఉన్నారు, 30 సినిమాలు చేశారా అంటే నా కాన్సెప్ట్ ఒకటే అండి, నేను ముట్టుకునే సినిమాలు మిగతా వాళ్ళు ముట్టుకోరు, మిగతా వాళ్ళు ముట్టుకునే సినిమా నేను యూజువల్లీ ముట్టుకోను. సో దీనికి కూడా ఒక పర్టికులర్ కాస్ట్ ఆయన ఎదుగుతున్నారు. నాకు ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పారు, ఈ వ్యవసాయం మ్యాటర్ కొంచెం పైకి చెప్పారనమాట. తర్వాత సినిమా తీస్తుంటే నాకు అర్థమైంది, ఓకే ఆయన అనుకున్న ప్లాన్ వేరే అని. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఎంత ఏజ్ చేసినా, ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత సంపాదించినా, ఏ దుబాయ్ వెళ్ళినా, ఏ హైదరాబాద్, ఫస్ట్ ఎక్కడ తిందాం, ఏం తిందాం, ఫుడ్ గురించే మన ఫస్ట్ థాట్ వస్తుంది. అండ్ మనం అందరం ఏదో ఒక పాయింట్లో ఫామస్గా వచ్చాం, అరే మనం ఈ కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయామేంటి. ఇప్పుడు కార్లో ఒక 10 years ముందు ఉన్న ఫీచర్స్ ఉన్న కార్ ఉంటే ఇప్పుడు ఎవరికి నచ్చట్లా. ఒక 3 years బ్యాక్ ఫీచర్స్ ఉన్న మొబైల్ 3 years ఎందుకు, పోయిన సంవత్సరం వచ్చిన ఐఫోన్ వద్దంటున్నారు. అన్నిట్లో అప్డేట్ ఉంది, కానీ మనం వ్యవసాయం చేసే మెథడ్లో మాత్రం అసలు ఎటువంటి అప్డేట్ లేదు. కానీ దాని గురించి కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఒకసారి కంప్లైంట్ చేయకుండా నా సైడ్ నుంచి ఒక అటెంప్ట్ చేయాలని ఈ సినిమా చేశాను. ఒక ట్రైలర్ చూసాం, చాలా బ్యాక్ వాయిస్ తో వస్తూ ఉంటుంది, మీది పొలం బ్యాక్గ్రౌండ్ అదంతా ఉంటుంది, చూస్తే చాలా సింపుల్ గా నీట్ గా ఉంది కదా. ప్రజల్లోకి తీసుకువెళ్తారా, అభిమానులకు తీసుకెళ్లే విధంగా ఉందా? మీరు యాక్చువల్లీ చాలా బాగా చెప్పారు. నేను కూడా అదే చెప్పాను మా డైరెక్టర్కి, ఏంటి సార్ చాలా ఇంకా ఉప్పు కారం ఏమి వేసినట్లేదు, ఓపెన్గా పెట్టారంటే ఇంకా ఇది జస్ట్ బిగినింగ్ స్టేజెస్ కాబట్టి వి జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద ఫిల్మ్ ఫస్ట్. అంటే ఒక టిపికల్ సినిమాగా ఈ లవ్ స్టోరీ కామెడీస్తో ఒక ట్రైలర్ కట్ చేయడం చాలా ఈజీ, చేసేసి దాంట్లో ఒక చిన్న ఇది కాన్సెప్ట్ ఉందని తీసుకెళ్దాం. బట్ ఫస్ట్ అయితే మనం ఈ కాన్సెప్ట్ మనం స్ట్రెస్ చేద్దాం. వీఆర్ టాకింగ్ అబౌట్ అగ్రికల్చర్, ఫిల్మ్ ఇస్ దేర్, ఎంటర్టైన్మెంట్ విత్ అ కాస్ట్. ఎంటర్టైన్మెంట్ ఉంది, కానీ ఫస్ట్ మనం ఎంటర్టైన్మెంట్ అనేటప్పటికీ కాస్ట్ చూడరు, ఫస్ట్ కాస్ట్ పెట్టి తర్వాత మనం మిగతా ఇంకా ముందు వచ్చిన మెటీరియల్లో కనిపిస్తుందని నేను కూడా నమ్ముతున్నాను, అనుకుంటున్నాను. మా డైరెక్టర్ మీద నమ్మకం పెట్టాను. ఇంకా ముందు మీరు ఎలాంటి మూవీస్ చేయాలనుకున్నారు? ఎందుకంటే ఇప్పటివరకు చాలా మూవీస్ చేశారు, చాలా మంది వరకు హీరో అంటే మీరంటే గుర్తింపు ఉంది. ఇంకా ముందు ఎలాంటి మూవీ అంటే నేను ఇలా చేయాలి, ఈ మూవీ చేస్తే బాగుంటుంది అన్నది మీకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది, ఎలా చేస్తా అని అనుకుంటున్నారు? నాకేంటంటే అండి, ఎవరు టచ్ అయింది చేయాలని ఉంది. ఇప్పుడు పెద్ద బడ్జెట్లో ఆల్రెడీ పెద్ద హీరోలు చేయడానికి ఉన్నారు, ఒక పర్టికులర్ జానర్ చేయడానికి ఉన్నారు. చాలా కథలు చెప్పలేకుండా పోతున్నాయి. అంటే ఇప్పుడు మా ఇండస్ట్రీలోనే వాళ్ళకున్న మార్కెట్లు కానీ ప్రెషర్ వల్ల ఏంటంటే ఇన్ని ఫైట్లు, ఇన్ని సాంగ్లు, ఇలాంటి సన్నివేశాలు రావాలని ఉన్నాయి. నేను అవన్నీ లేకుండా ఒక ఓపెన్గా, ఒక ఆర్గానిక్గా చేస్తే ఎలా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఫెయిలియర్ మోడల్ అని చెప్పారు. వీడు ఒక 2-3 సినిమాల్లో వెళ్ళిపోతాడు, తిను మనం ఆలోచించట్లేదని చాలా ఆల్టర్నేట్గా ఆలోచిస్తున్నా అని చెప్పారు. కానీ ఏదో 30 సినిమా వస్తుంది, ఇంకా నా రిలీజ్ అవ్వాల్సిన ఇంకో 3-4 ఉన్నాయి, షూట్ చేసిన 3-4 ఉన్నాయి. సో మై ఐడియా ఇస్ టు బి ఎక్స్పెరిమెంటల్ అండి, ఆల్వేస్ ఎక్స్పెరిమెంట్. అంటే మీ ఫిలిమ్స్లో రావడానికి ఎవరు ఇన్స్పైర్ అయ్యారు? మీ పేరెంట్సా, లేకపోతే ఎవరైనా హీరోని కానీ, సంథింగ్ మీ కాలేజీ టైంలో కానీ ఎవరన్నా ఓకే నువ్వు హీరోగా బాగుంటావు, ఇలా చేయొచ్చు అన్నది ఎట్లా ఎంకరేజ్మెంట్తో మీరు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చారు? యాక్చువల్లీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు రావడానికి. నేను కొంచెం యూపీఎస్సీ అలా చదువుకుని వెళ్ళాలన్న దాని మీద ఫోటోగ్రఫీ అండ్ మీడియా చదువుకునేవాడిని. ప్రకాష్ రాజ్ గారు నేను స్టేజ్ మీద వేసిన ఒక నాటకం చూశారనమాట. నేను ఇప్పుడు చెన్నైలో చదువుకుంటున్నప్పుడు కాలేజ్ టైంలో ఒక కల్చరల్స్ అప్పుడు ఒక ఇంటర్ కాలేజ్ దానికి ఒక చంద్రశేఖర్ కంబార్ అని ఒక కమ్యూనిస్ట్ ప్లే గురించి నేను చేశాను. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు చూసి నాతో మాట్లాడారు, నన్ను చెన్నైలో చూశారు కాబట్టి నన్ను తమిళ అబ్బాయి అనుకున్నారు.
మాట్లాడేది తెలుగు బాగా మాట్లాడుతున్నావు సార్, నేను తెలుగు మాట్లాడతాను, హిందీ వచ్చి అంటే ఇంకా ఆయన ఫస్ట్ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మా ఇంట్లో కూడా ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు అంత మనిషి పిలిచి మన వాడికి అవకాశం ఇస్తున్నట్టే వాడిలో ఏదో ఒక టాలెంట్ ఉంది అని అలా నాకు ఫస్ట్ కథ సినిమా అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఇట్ వెంట్ ఆన్ వన్. మీరు అడిగారు కాబట్టి ఈరోజు చాలా రోజుల తర్వాత మా గురువు గారిని గుర్తు తెచ్చుకోవడానికి ఒక అవకాశం దొరికింది. సో డెఫినెట్లీ ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దానికి మొదటి అక్షరం దిద్దింది అయితే ప్రకాష్ రాజ్ గారండి. చెప్పండి అసలు సార్తో హీరోతో జర్నీ ఎలా ఉంది? ఎందుకంటే ఆల్రెడీ ఆయన సీనియర్, మీరు ఇప్పుడు ఫస్ట్ మూవీ, ఎలా ఉంది అసలు జర్నీ? సార్ యాక్చువల్లీ నాకు ఫస్ట్ హైదరాబాద్కి వచ్చేటప్పుడు హీఈస్ ద ఫస్ట్ ఫ్రెండ్ ఐ హ్యాడ్ యాజ్ అ కో యాక్టర్ అండ్ యాజ్ అ ఫ్రెండ్ ఆల్సో. నేను ఇప్పుడు కూడా చాలా వర్క్ ఉంటే నేను అడుగుతా, బికాస్ నాకు ఇక్కడ ఎవరు తెలియదు అంటే పెద్ద నేమ్స్ తెలుసు, ఇండస్ట్రీ వైజ్ ఆర్ టెక్నీషియన్స్ వైజ్ డైరెక్టర్ వైజ్ తెలియదు అంటే ఐ ఆస్క్ హిమ్ ఈ ప్రాజెక్ట్ చేయొచ్చా. ఇప్పుడు కూడా అదే వీ వర్ టాకింగ్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ ద ప్రెస్ మీట్ బికాస్ ఐ హ్యాడ్ అనదర్ కాల్. సో దట్స్ బిన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే మొదటి మూవీనే అగ్రికల్చర్ మీద వస్తుంది, మీరు సక్సెస్గా వెళ్ళాలని ఒక ఉంటుంది, భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంత గ్లామర్గా ఉన్నారు, మళ్ళీ పొలాలు అదంతా ఉంది, ఓకే నేను సక్సెస్ అవుతాను ఒక భయం అనేది ఉంటుంది కదా. మరి ఎలా అసలు ఈ స్టోరీని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? డైరెక్టర్ గారు ఎలా ఓకే చెప్పారు? డైరెక్టర్ గారు నా ఫోటో చూసారండి అండ్ తర్వాత వచ్చి ఒక చిన్న లుక్ టెస్ట్ లాగా చేశాను. అంటే ఆడిషన్ టు సీ ఇఫ్ ఐ కెన్ స్పీక్ తెలుగు ఆర్ నాట్. ఇది షూట్ చేసేటప్పుడు నాకు అస్సలు తెలుగు రాదు, అస్సలు అంటే ఒక వర్డ్ కూడా తెలియదు. అండ్ బట్ ఇప్పుడు ఐ కెన్ స్పీక్ అట్లీస్ట్ సో మచ్. అండ్ భయం అలా లేదు, బికాజ్ నేను చెప్పినట్టు ఐఎమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. ఒక్కొక్క మూవీ ఒక్కొక్కలాగా ఉండాలి. ఫస్ట్ మూవీ బాగా రావాలి, బట్ అన్ని మూవీస్లో గ్లామరస్గా ఉంటే వేరే ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవ్వదు కదా. సో ఇట్ ఈస్ అ వెరీ క్యూట్ లవ్ స్టోరీ. ఎలా ఉండబోతుంది అసలు అక్కడ మీ ఫిలింలో? మూవీ ఆల్రెడీ అయితే హీరో అయితే చూపించేశారు మనకి బ్యానర్ లో వాటి అన్నట. మీది అసలు ఎలా ఉండబోతుంది? ట్రైలర్ లో కూడా కానీ టీజర్ లో కానీ ఎక్కడ అసలు మీరు కనిపించలా, అసలు ఎలా ఉండబోతుంది? వర్స్ట్ అంటే వర్స్ట్ అండి, అందుకే చూపించుకుంటూ ఉన్నాం. ఈ అమ్మాయిలందరూ ఎలా ఉన్నారు, నీకెంత ఉద్యోగం, నీ పే చెక్ ఎంత, ఏ కారు ఉంది, కారులో 4 వీళ్ళు ఉన్నాయా 5 వీళ్ళు ఉన్నాయా, అపార్ట్మెంట్లో ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఈఎంఐ ఉందా, ఓన్ అపార్ట్మెంటా, ఇలా ఉంటే ఎక్కడండి పెళ్ళి అవుతాయి? అడగండి మీరు ఇలా చేస్తారు. ఇది క్యారెక్టర్, బట్ అది అంత ప్రాక్టికల్ గా ఉండాలి కదా. బికాజ్ నా ఫాదర్ మదర్ది కూడా లవ్ మ్యారేజే. అప్పుడు మెన్ అండ్ విమెన్ బోత్ వర్ రియలీ రియలీ గుడ్. ఇప్పుడు అలా మెన్ కూడా లేదు, విమెన్ కూడా లేదు. ఐఎమ్ నాట్ జస్ట్ టెల్లింగ్ అబౌట్ మెన్. సో అలా ఉన్నప్పుడు అంత వరల్డ్ మొత్తం ప్రాక్టికల్ గా ఉంటే రిలేషన్షిప్స్ కూడా ప్రాక్టికల్ గా అవుతుంది కదా. సో ఇట్ జస్ట్ టర్న్ అవుట్ టు బి లైక్ దట్. సో దట్ ఈస్ మై బేస్ క్యారెక్టర్. బట్ అది అయిన తర్వాత ఆ క్యారెక్టర్ వల్లనే ఒక ఛాలెంజ్ వచ్చి హీరోది టాంజెంట్ చేంజ్ అవుతుంది. బికాస్ హీరోస్ క్యారెక్టర్ ఇస్ సంథింగ్ బిగినింగ్ ఆఫ్ ద మూవీలో చాలా ఇలా వర్క్ చేయకుండా రెస్పాన్సిబుల్గా లేకుండా ఊరికే అలా టైం పాస్ చేస్తూ ఉన్న ఒక క్యారెక్టర్. తర్వాత ఈ అమ్మాయి ఒక ఇలా క్వశ్చన్ చేసినప్పుడు లైఫ్లో he changes into something and then he wants to work and that is when he gets to this. So అది ఒక మంచి మెయిన్ టర్నింగ్ పాయింట్ మూవీలో. ప్రేక్షకులకు ముందుకైతే ఈ మంత్ ఆఫ్ ఇయర్ ఎండింగ్ కల్లా అయితే ఈ మంత్ కల్లా అయితే ఫిలిం అయితే రిలీజ్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఈ ఫిలింకి సంబంధించిన టీమ్ ఏదైతే ఉందో అదంతా విజయవాడలో అయితే సందడి చేశారు. కొత్తగా మొదటి మూవీలో ఉన్న పాయిలు అయితే సక్సెస్ నేను అందుకుంటాను, ఇక్కడ నాది డిఫరెంట్గా ఉందని కూడా అంటున్నారు. ఎవరైతే హీరో ఉన్నారో ఆ హీరో కూడా నేను ముందు మూవీస్ కన్నా ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉందని కూడా చెప్తున్నారు. ఏదైతే ఉందో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే విజయవాడలో సందడి చేసిన పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ సుభాన్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.